సపోజ్ యూజర్ అఖిల్ ర్యాంక్లో యూజర్కి రోల్ సిఇఓ ఉంది. సో లైక్ డిఫరెంట్ రోల్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే, సో సెటప్లో మనకి రోల్స్ అనే సెక్షన్ ఉంటుంది అనమాట. సెటప్లో రోల్స్ అని ఉంది కదా, సో రోల్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో రోల్స్ అనేవి జస్ట్ లైక్ అంటే ఎనీ ఆర్గనైజేషన్లో సంథింగ్ మనకి ఏ ఆర్గనైజేషన్ తీసుకోండి, ఒక హైరార్కీ ఉంటుంది కదా. సో ఆ హైరార్కీని మనము డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో సో ఇక్కడ లైక్ సిఇఓ కింద లైక్ వెస్టర్న్ సేల్స్ డైరెక్టర్ ఇలా, ఓకేనా. సో ఇలాంటి రోల్ హైరార్కీస్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో యూ కెన్ క్లిక్ ఆన్ సెటప్ రోల్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ మన కంపెనీ నేమ్ ఉంటుంది. అంటే మనం ఆర్గనైజేషన్ ఈ సేల్స్ ఫోర్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి కంపెనీ నేమ్ ఏమైతే ఇచ్చామో ఆ కంపెనీ నేమ్ ఇక్కడ ఉంటుంది. ఓకే. సో దాని కింద మెయిన్గా సిఇఓ ఉంటుంది. సో ఇఫ్ యూ ఎక్స్పాండ్ ఆల్, ఓకే, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎక్స్పాండ్ ఆల్, యూ విల్ సీ ఆల్ ద రోల్స్. ఓకే, ఆల్రెడీ ఆర్గ్లో ఉన్న రోల్స్ అన్ని మనము చూడగలుగుతాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏదైనా సబ్ రోల్ క్రియేట్ చేయాలనుకుంటే, సో ఇక్కడ కెన్ క్లిక్ ఆన్ యాడ్ రోల్. అంటే ఏమవుతుందంటే సేల్స్ ఈఎంఈఏ రోల్ కింద సబ్ రోల్ క్రియేట్ అవుతుంది. ఓకే. అలా కాకుండా డైరెక్ట్గా సిఇఓకి రిపోర్టింగ్ లాగా మనం ఏదైనా రోల్ క్రియేట్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్ సిఇఓ రోల్ కింద మనం యాడ్ రోల్ క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, జస్ట్ అంటే సో మనం ఏదైతే రోల్ క్రియేట్ చేయబోతున్నామో ఈజ్ యాక్చువల్లీ డైరెక్ట్లీ రిపోర్ట్స్ టు ద సిఇఓ. అలా కాకుండా సో ఇఫ్ ఐ డైరెక్ట్లీ ఇఫ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఎనీ రోల్ హూ రిపోర్ట్స్ టు సేల్స్ డబ్ల్యూడబ్ల్యూ, ఓకేనా. సేల్స్ డబ్ల్యూడబ్ల్యూకి రిపోర్ట్ యాడ్ చేయాలి అంటే రిపోర్ట్ చేసే రోల్ యాడ్ చేయాలంటే సో ఆ రోల్ కిందనే మనకి యాడ్ రోల్ ఉంది కదా. సో యాక్చువల్గా యాజ్ ఆఫ్ నౌ సేల్స్ ఏఎంఈఆర్ సేల్స్ ఈఎంఈఏ రోల్స్ అనేది దీస్ టూ ఆర్ యాక్చువల్లీ రిపోర్టింగ్ టు ద సేల్స్ డబ్ల్యూడబ్ల్యూ. ఓకే. ఓకే. సో ఇక్కడ కొత్త రోల్ మనం ఇక్కడ యాడ్ రోల్ అనేది దాని కింద క్లిక్ ఇచ్చామంటే సో మనం క్రియేట్ చేయబో రోల్ దిస్ యాక్చువల్లీ రిపోర్ట్స్ టు సేల్స్ డబ్ల్యూడబ్ల్యూ. అర్థమవుతుందా అది. సో ఇండియన్ సేల్స్ సపోజ్, ఓకే, ఇండియన్ సేల్స్, ఓకే, ఇండియన్ సేల్స్ మెంబర్ అని ఏదైనా రోల్ నేమ్ ఇస్తాం. ఓకే. ఈ రోల్ నేమ్ అనేది ఏపీఎన్ఎం లాగా. ఓకే. రోల్ నేమ్ యాజ్ డిస్ప్లేడ్ ఆన్ రిపోర్ట్స్. ఓకేనా. సో యాక్చువల్గా రిపోర్ట్స్లో కూడా ఇదే నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాము. ఓకేనా. సేవ్. ఇప్పుడు ఏమవుతుందంటే సో మనం క్రియేట్ చేసిన రోల్ ఈ సేల్స్ డబ్ల్యూడబ్ల్యూకి రిపోర్టింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మై ఓన్ కంపెనీలో సిఇఓ ఈజ్ యాక్చువల్లీ ఐ మీన్ సేల్స్ డబ్ల్యూడబ్ల్యూ ఈజ్ యాక్చువల్లీ రిపోర్టింగ్ టు సిఇఓ. సో అండర్ దట్ వన్ we have sales Indian sales member. Okay na. So Indian sales member అనే రోల్ is actually sub role of sales ww. సో ఎగ్జాక్ట్ సిమిలర్ గా సిబ్లింగ్స్ ఏమన్నా అంటే సేల్స్ డబ్ల్యూడబ్ల్యూలో సో ఇది ఒక చైల్డ్ అనుకుంటే సో దీస్ టు ఆర్ అదర్ చైల్డ్ సిబ్లింగ్స్. ఓకే. ఈ రోల్ కి మనము యూజర్స్ ని అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అలా అసైన్ యూజర్స్ టు దిస్ రోల్. ఓకేనా. లేదు కొత్త యూజర్ ని క్రియేట్ చేయాలంటే యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఓకే. ఇక్కడ సో ఈ రోల్ అంటే మనం క్రియేట్ చేసిన రోల్ ఇండియన్ సేల్స్ మెంబర్ అనే రోల్ ఏ రోల్కి రిపోర్ట్ చేస్తుంది, సేల్స్ డబ్ల్యూడబ్ల్యూ అనే రోల్కి రిపోర్ట్ చేస్తాం అనమాట. ఓకే. ఇక్కడ ఇంకోటి చూడండి, అపార్చునిటీ యాక్సెస్ కేస్ యాక్సెస్ అంటే సో యూజర్స్ ఇన్ దిస్ రోల్ కెన్ ఎడిట్ ఆల్ అపార్చునిటీస్ అసోసియేటెడ్ విత్ ద అకౌంట్స్ దే ఓన్ రిగార్డ్లెస్ ఆఫ్ ద అపార్చునిటీస్. ఓకే. అంటే మనము ఈ రోల్కి అకౌంట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. దట్ విల్ సీ లెటర్. ఫస్ట్ ఈ రోల్కి యూజర్ని ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా. సో అపార్చునిటీ యాక్సెస్ కేస్ యాక్సెస్ అంటే సపోజ్ ఈ రోల్కి ఏదైనా కేసెస్ని సరే అకౌంట్స్ని యాడ్ చేసామనుకో అకౌంట్స్కి రిలేటెడ్ అయిన అపార్చునిటీస్ కూడా దే కెన్ యాక్చువల్లీ ఎడిట్ ఇట్. అకౌంట్కి రిలేటెడ్ అయిన కేసెస్ కూడా దే కెన్ యాక్చువల్లీ ఎడిట్ అండ్ సీ ది. ఓకే. సో రిగార్డ్లెస్, ఓకే, వేర్ ఇస్ దట్ దే ఓన్ రిగార్డ్లెస్ ఆఫ్ ఓన్స్ ద కేస్ యాక్సెస్ అంటే సపోజ్ ఏబిసిడి అనే అకౌంట్ రికార్డ్ ఉంది. సో అకౌంట్ రికార్డ్లో if this role associates with that account record, okay, ఈ రోల్ అకౌంట్ రికార్డ్ తో ఏబిసిడి అనే అకౌంట్ రికార్డ్ తో అసోసియేట్ ఉంది అనుకోండి. సో ఏబిసిడి అనే అకౌంట్ రికార్డ్ లో చైల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. సపోజ్ నేను ఏమంటున్నానంటే సో ఈ అకౌంట్ కి సంబంధించిన కేస్ యాక్సెస్ కానీ ఆపర్చునిటీ యాక్సెస్ కానీ ఈ రోల్ అసైన్ అయిన యూజర్స్ చూడగలుగుతారు అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఈ ఈ ఈ రోల్ యూజర్స్ ని ఎలా అసైన్ చేయొచ్చు అంటే క్లిక్ ఆన్ అసైన్ యూజర్స్. సో రోల్ అసైన్ కాని యూజర్స్ లిస్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట మనకి. ఓకే. సో అవైలబుల్ యూజర్స్ ఫర్ ఓకేనా. సో ఇక్కడ చూడండి
యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేయాలి. సో క్లిక్ ఆన్ హియర్. ఓకే. సో ఆల్ అన్అసైన్డ్ మీద క్లిక్ ఇచ్చానంటే సో రోల్ అసైన్ కాని యూజర్స్ లిస్ట్ చూపిస్తుంది. సో ఆల్ అన్అసైన్డ్ యాక్టివ్ అంటే సో మనకి యూజర్స్ క్రియేట్ చేశాం కదా, యూజర్స్ ని డియాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా డియాక్టివేట్ చేయాలో తర్వాత చూపిస్తాను. ఓకేనా. సో రోల్ అసైన్ కానీ యాక్టివ్ యూజర్స్ మాత్రమే చూపించాలనుకుంటే ఇప్పుడు చూపిస్తుంది. నెక్స్ట్ ఆల్ యూజర్స్ అంటే రోల్ అసైన్ అయినా కాకపోయినా మొత్తం అందరి యూజర్స్ లిస్ట్ కావాలనుకుంటే యూజర్స్ లిస్ట్ ఇక్కడ లిస్ట్ చూపిస్తాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ అఖిల్ ర్యాంక్ రోల్ నేను సిఇఓ నుంచి ఐఎమ్ యాక్చువల్లీ అసైనింగ్ ఇట్ దిస్ రోల్. ఓకేనా. ఇండియన్ సేల్స్ మెంబర్ అని చెప్పేసి రోల్ అసైన్ చేస్తాను. జస్ట్ చేంజ్ చేస్తున్నా. సేవ్. ఓకే. సో చూడండి. సో ఈ రోల్లో ఎవరెవరు ఉన్నారు? యూజర్ ఉన్నాడు. కెన్ యాక్చువల్లీ అసైన్ వన్ రోల్ టు మల్టిపుల్ యూజర్స్ అంటే ఒక రోల్ మల్టిపుల్ యూజర్స్కి మనం అసైన్ చేయొచ్చు. ఓకేనా. సో కెన్ అసైన్ అదర్ యూజర్స్ ఆల్సో టు ద సేమ్ రోల్. ఓకే. సో ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేయొచ్చు. ఇంకో యూజర్ని కూడా నేను ఇదే రోల్కి అసైన్ చేయొచ్చు అనమాట. ఓకే. 1 minute guys. ఓకే. ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఒకే యూజర్ ఒక రోల్ని మల్టిపుల్ యూజర్స్కి అసైన్ చేయొచ్చు అనమాట. ఓకే. సో బట్ ఇంకో చూడండి. సో ఈ యూజర్ యాక్టివ్గా ఉన్నాడు, యూజర్ యాక్టివ్గా లేడు అంటే సో మనం ఏదైనా యూజర్ని సపోజ్ యూజర్ని క్రియేట్ చేసాము, ఆ యూజర్తో ఐ డోంట్ వాంట్ యూజర్ టు బి యాక్టివ్. ఓకేనా. సో ఆ యూజర్ ఆర్గనైజేషన్ లెఫ్ట్ అయ్యాడు అంటే ఓకేనా. సపోజ్ విశ్వ జాయిన్ అయినాడు మన కంపెనీలోకి. సో అతనికి సేల్స్ ఫోర్స్ ఆర్క్‌లో ఒక యూజర్‌ని క్రియేట్ చేశాను. బట్ హీ లెఫ్ట్ ఆఫ్టర్ 3 మంత్స్. సో అతను లాగిన్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే ఆ యూజర్‌ని డీయాక్టివేట్ చేయాలి. ఓకేనా. సో ఎక్కడ యూజర్‌ని డీయాక్టివేట్ చేస్తామంటే ఆ యూజర్ రికార్డ్ ఓపెన్ చేసి సో ఎడిట్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ యాక్టివ్ బటన్ ఉంటది కదా. సో యాక్టివ్ బటన్ మీద క్లిక్ ఇచ్చామంటే సారీ యాక్టివ్ బటన్ చెక్ బాక్స్ ఉంటది. అంటే యాక్టివ్ యూజర్ అని. సో ఇది అన్‌చెక్ చేసామంటే ఓకేనా. ఓకే. సో ఓకే. హి విల్ బి డీయాక్టివేటెడ్. అంటే మనం యూజర్ రికార్డ్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మనం యూజర్ రికార్డ్‌ని డిలీట్ చేయలేం. గుర్తుపెట్టుకోండి. సేల్స్ ఫోర్స్‌లో యూజర్ రికార్డ్‌ని డిలీట్ చేయలేం. అంటే మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఎక్కడ గాని మనకి డిలీట్ ఆప్షన్ కనపడదు. ఓకేనా. సో డిలీట్ అని ఓకే. చెప్పేసి. సో ఆ సో యూజర్ లాగిన్ యాక్టివ్ కాకుండా చెప్పండి. సో యాక్టివ్ మాత్రమే ఉంటదా అతను? యాక్టివ్, డీయాక్టివ్ మాత్రమే ఉంటదా? యాక్టివ్ ఇన్‌యాక్టివ్. యాక్టివ్, ఇన్‌యాక్టివ్ ఇంకో ఆప్షన్ కూడా ఉంటది చెప్తాను. ఓకేనా. సో యాక్టివ్ చేసి ఓకే. డీయాక్టివేట్ చేసామంటే సో డీయాక్టివేట్ చేసేటప్పుడు ఏమవుతదంటే సో డీయాక్టివేటింగ్ యూజర్ రిమూవ్స్ దెమ్ ఫ్రమ్ ఆల్ డెలిగేటెడ్ గ్రూప్స్ అండ్ షేరింగ్ ప్రివిలేజెస్. అంటే మనకి ఇక్కడ యాక్చువల్‌గా పబ్లిక్ గ్రూప్స్ అని ఒకటి ఉంటాయన్నమాట. ఇంకా పబ్లిక్ గ్రూప్స్ అనేది జస్ట్ లైక్ గ్రూప్ ఆఫ్ యూజర్స్. ఓకే. 1 మినిట్ గైస్. ఓకే. ఓకేనా. సో ఇదేం చేస్తదంటే సో వన్స్ వి డీయాక్టివేట్ దెమ్ సో వాళ్ళు ఏదైనా పబ్లిక్ గ్రూప్స్‌లో ఉంటే సో ఇట్ విల్ యాక్చువల్లీ రిమూవ్ దెమ్. ఓకేనా. సో ఏదైనా గ్రూప్స్‌లో ఉంటే సో వాళ్ళకి ఏదైనా రికార్డ్ షేరింగ్ అయ్యుంటే సో అంటే అకౌంట్ రికార్డ్ గాని ఏదైనా షేరింగ్ ఏమైనా అయ్యుంటే సో అవి కూడా సో దే విల్ యాక్చువల్లీ రిమూవ్ ఫ్రమ్ ద షేరింగ్ సెట్టింగ్స్ అన్నమాట. ఓకే. సో ద ఫాలోయింగ్ పేజ్ ప్రాంప్ట్స్ యూ టు రిమూవ్ దిస్ యూజర్ ఫ్రమ్ ఎనీ టీమ్స్. ఓకేనా. సో అంటే ఒక ఇక్కడ ఏదైనా రికార్డ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ యాక్చువల్‌గా అకౌంట్ టీమ్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిలేటెడ్ లిస్ట్. అకౌంట్ టీమ్స్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ యూజర్స్ అన్నమాట. సో ఐ విల్ షో యూ. ఓకేనా. సో అకౌంట్ టీమ్స్ అంటే ఏం లేదన్నమాట. సో గ్రూప్ ఆఫ్ యూజర్స్ కలిసి ఈ అకౌంట్ మీద వర్క్ చేస్తుంటారన్నమాట. ఓకేనా. సో కొన్ని సినారియోస్‌లో ఎలా ఉంటదంటే వన్ సింగిల్ పర్సన్ ఈస్ నాట్ ఎనఫ్ టు వర్క్ ఆన్ పర్టిక్యులర్ లార్జ్ అకౌంట్. యాక్చువల్‌గా అకౌంట్ అంటే ఏంటి? ఏ క్లయింట్ హూ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ బిజినెస్ విత్ అస్. అవునా? అంటే కస్టమర్. సో బేసిక్‌గా అకౌంట్ రికార్డ్ అనేది కస్టమర్ యొక్క కంపెనీ. ఓకే. సో సమ్‌టైమ్స్ ఏమవుతదంటే అకౌంట్ మీద గాని, కేస్ మీద గాని, అపార్చునిటీ మీద గాని సో సింగిల్ పర్సన్ కాకుండా సపోజ్ ఏదైనా కేస్ అంటే రిక్వెస్ట్ అంటే కస్టమర్ యొక్క కేస్ గాని అనుకుందాం. సో వన్ పర్సన్ ఈస్ నాట్ సఫిషియంట్ టు రిజాల్వ్ దట్ కేస్. ఎగ్జాంపుల్ సో ఏసీ ఫిట్ చేసాము. బట్ ఇష్యూ వచ్చింది. ఓకేనా. సో ఏసీ రిపేర్ వచ్చింది కదా. సో మనకి సపోజ్ బ్లూ స్టార్ అనే ఏసీ కంపెనీ ఉందనుకుందాం. సో బ్లూ స్టార్ ఈస్ యాక్చువల్లీ యూజింగ్ ద సేల్స్ ఫోర్స్. ఓకే. సో కస్టమర్ ఓకే. సో ఎనీ వన్ కస్టమర్ హ్యాస్ యాక్చువల్లీ రైజ్ ద కేస్. ఓకే. సో టు రిజాల్వ్ దట్ కేస్ దెర్ మైట్ బి ఛాన్సెస్ ఆర్ ఇన్‌స్టాన్సెస్ వేర్ వన్ సింగిల్ పర్సన్ కెనాట్ రిజాల్వ్ దట్ పర్టిక్యులర్ ఇష్యూ రైజ్డ్ బై ద ఎండ్ క్లయింట్. ఓకే. సో అట్ దట్ టైమ్ వి హావ్ దిస్ కేస్ టీమ్స్ కాన్సెప్ట్. ఓకే. దట్ మీన్స్ అంటే ఆ కేస్ మీద ఎవరెవరు వర్క్ చేయాలో మనం ఆ టీమ్స్‌లో యాడ్ చేయొచ్చనమాట. అది ఎక్కడుంటదంటే ఇక్కడ రిలేటెడ్ లిస్ట్‌లో పేజ్ లేఅవుట్‌లోకెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దట్ వి విల్ సీ లేటర్. ఓకేనా. సో ఎందుకు చెప్తున్నానంటే అది సో యూ కెన్ యాక్చువల్లీ
ఆ టీమ్స్ నుంచి కూడా అది రిమూవ్ చేస్తారు. యూ కెన్ యాక్చువల్లీ ఇట్ విల్ గెట్ రిమూవ్డ్. ఓకేనా. సో ఆ టీమ్స్‌లో యాడ్ చేసామంటే అక్కడ నుంచి కూడా రిమూవ్ చేస్తామనమాట. ఓకే. సో దట్స్ హౌ వీ కెన్ యాక్చువల్లీ మేక్ ఎన్ యూజర్ ఇన్‌యాక్టివ్. ఓకేనా. యూజర్‌ని ఇన్‌యాక్టివేట్ చేస్తామనమాట. ఓకేనా. అది కాకుండా ఇంకోటేంటంటే సపోజ్ ఒక యూజరు మేబీ మెటర్నిటీ లీవ్ మీద గాని, పెటర్నిటీ లీవ్ మీద గాని వెళ్ళాడు. ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? యూజర్‌ని డీయాక్టివేట్ చేయకుండా జస్ట్ ఫ్రీజ్ చేయొచ్చనమాట. అంటే టెంపరరీగా లాగిన్ అవ్వకుండా ఆ యూజర్‌ని ఫ్రీజ్ చేయొచ్చండి. ఫ్రీజ్ ఎలా చేస్తామంటే ఓకేనా. సో ఫ్రీజ్ చేసామంటే సో టెంపరరీగా లాగిన్ అవ్వలేడనమాట. సో అగైన్ ఇఫ్ యూ డూ అన్‌ఫ్రీజ్ దెన్ లేటర్ యూ కెన్ యాక్చువల్లీ లాగిన్. ఓకేనా. సో యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్‌గా ఉండి ఫ్రీజ్ చేసామంటే దెన్ అగైన్ అన్‌ఫ్రీజ్ చేసినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు లాగిన్. ఓకే. అర్థమవుతుందా? సో అంటే యూజర్‌ని మనము యూజర్ రికార్డ్‌ని డిలీట్ చేయలేము. వన్ థింగ్ దట్ వి కెన్ డూ హియర్ ఈస్ వి కెన్ ఐదర్ మేక్ హిమ్ ఇన్‌యాక్టివ్ ఆర్ ఎల్స్ వి కెన్ యాక్చువల్లీ ఫ్రీజ్ దట్ యూజర్. ఓకేనా. అర్థమవుతుందా? ఓకేనా. సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? సో యూజర్ డీయాక్టివేట్ అంటే ఫ్రీజ్ అంటే ఏంటి? ఓకేనా. హలో. యెస్ ప్లీజ్ రెస్పాండ్. Okay, sure. సో అంటే సో బేసిక్ ఇంటర్వ్యూస్‌లో అడుగుతాను కెన్ వి డిలీట్ ఎనీ యూజర్ అని చెప్పేసి. నో వి కెనాట్ డిలీట్. వి కెన్ ఓన్లీ మేక్ హిమ్ ఇన్‌యాక్టివ్ ఆర్ వి కెన్ ఓన్లీ మేక్ హిమ్ ఫ్రీజ్. ఓకే. ఫ్రీజ్ చేయగలం. ఓకే. సో బోత్ కేసెస్‌లో యూజర్ కెనాట్ వోంట్ బి ఏబుల్ టు లాగిన్. ఓకే. సో ఓకే. షూర్. Okay. నెక్స్ట్ రోల్స్ ఎలా క్రియేట్ చేయాలంటే సో ఐ హోప్ యూ నో లైక్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్ సో యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ యువర్ ఓన్ రోల్. ఓకే. సో రోల్ హైరార్కీలోకి వెళ్ళి క్లిక్ న్యూ రోల్ మీద క్లిక్ చేస్తే సో అక్కడ మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లెట్స్ క్లిక్ ఆన్ సో షేరింగ్ సెట్టింగ్స్ అని ఉంటాయి అనమాట. షేరింగ్ సెట్టింగ్స్. ఓకే. ఓకే. ఈ షేరింగ్ సెట్ అనేటివి సో మనకి ఏ ఆబ్జెక్ట్ రికార్డ్స్ అయినా ఎవరికి కనపడాలి అనేది ఒక బేస్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ అనమాట. అంటే ఏ రికార్డ్స్ ఎవరికి కనపడాలి, ఏ రికార్డ్స్ ఎవరికి కనపడకూడదు అనేది ఒక యాక్సెస్ మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో అది ఎక్కడ డిఫైన్ చేయొచ్చు అంటే సో ఇక్కడ షేరింగ్ సెట్టింగ్స్‌లో డిఫైన్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తారంటే దిస్ పేజ్ డిస్ప్లేస్ ఆర్గనైజేషన్ షేరింగ్ సెట్టింగ్స్. ఓకేనా. సో the settings specify level of access your users have to each other's data. సపోజ్ ఈ అకౌంట్ రికార్డ్ ఉంది. ఓకేనా. సో ఓనర్ ఎవరు వచ్చేసి అఖిల్ ర్యాంకుల. ఇంకొక అకౌంట్ రికార్డ్ ఉంది. మేబీ సమ్ అదర్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ ఓనర్. ఓకేనా. సో నెక్స్ట్ సో ఎవరు ఓనర్‌షిప్ ఉన్న రికార్డ్స్ మిగతా ఏ యూజర్స్ చూడగలరు. ఓకేనా. లేదా ఓనర్‌షిప్ ఉన్న యూజర్స్ మాత్రమే ఎవరైతే వాళ్ళ ఓనర్‌షిప్ ఉన్నారో సపోజ్ అఖిల్ ర్యాంక్‌లో ఉన్నాడు. సో అఖిల్ ర్యాంక్‌లకు ఏ రికార్డ్స్‌కైతే అకౌంట్ ఓనర్ ఉన్నాడో ఆ రికార్డ్స్ మాత్రమే చూడాలా? లేకపోతే వేరే అకౌంట్స్ ఉంటాయి గదా! సో అకౌంట్స్‌కి వేరే ఓనర్ ఉంటాడు. ఓకే. ఆ రికార్డ్స్ కూడా చూడగలగాలా? ఓకేనా. సో ఇవన్నీ మనం ఎక్కడ డిఫైన్ చేస్తామంటే సో ఎక్కడ షేరింగ్ సెట్టింగ్స్‌లో డిఫైన్ చేస్తామనమాట. ఓకే. ఓకేనా. ఇక్కడ చూడండి. సో షేరింగ్ సెట్టింగ్స్‌నే ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ ఓడబ్ల్యూడీ అని కూడా అంటారు. ఓకేనా. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓడబ్ల్యూడీ అన్న షేరింగ్ సెట్టింగ్స్ అన్న ఒకటే. ఓకే. ఓకేనా. ఇక్కడ సో సపోజ్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో విల్ సీ ఇట్. సో డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్ అంటే సేల్స్‌ఫోర్స్‌లోకి లాగిన్ అయిన యూజర్స్‌కి ఉన్న యాక్సెస్. సో డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్ అంటే నాన్ సేల్స్‌ఫోర్స్ నుంచి సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌కి ఎవరికైనా అంటే త్రూ థర్డ్ పార్టీ ద్వారా సేల్స్‌ఫోర్స్‌ని యాక్సెస్ చేస్తే సో వాళ్ళకి ఈ ఆబ్జెక్ట్స్‌లో ఉన్న రికార్డ్స్ ఏ విధంగా కనపడాలి అని చెప్పేసి సో 2 థింగ్స్ ఉంటాయన్నమాట. డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్ అండ్ డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్. ఓకే. సో ఇంటర్నల్ యాక్సెస్ అంటే సేల్స్‌ఫోర్స్‌లో మనం యూజర్స్ క్రియేట్ చేసి ఉంటాం కదా! ఆ యూజర్స్‌కి ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉండాలి. సో ఏ ఆబ్జెక్ట్‌కి వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ యాక్సెస్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఆప్షన్ చూడండి. గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అంటే మనం రోల్ హైరార్కీ ఉంది కదా! ఇప్పుడు ఏమవుతదంటే సపోజ్ నేను ఏదైనా ఒక రికార్డ్‌కి లీడ్ ఆబ్జెక్ట్‌లో ఒక రికార్డ్‌కి ఓనర్ అనుకో. సో నా మేనేజర్ ఓ రోల్ ఓకేనా. సపోజ్ ఐ యామ్ ద నార్త్ ఇండియన్ సేల్స్ టీమ్ లీడ్ అనుకుందాం. దట్స్ మై రోల్. సో అబోవ్ మై హైరార్కీ ఇండియన్ సేల్స్ లీడ్ అని చెప్పేసి ఒక రోల్ ఉన్న యూజర్ ఉన్నాడు. సో నేను ఏ రికార్డ్స్‌కి అయితే ఓనర్‌షిప్ ఉన్నానో ఆ రికార్డ్స్ అన్ని నేను చూడగలను. నా మేనేజర్ ఉంటాడు కదా! సో సపోజ్ to whom I actually reports to. So that person is also will be able to see the records that I can see. అంటే నేను ఏ రికార్డ్స్‌కి అయితే ఓనర్‌షిప్ ఉండి ఏ రికార్డ్స్‌కి అయితే చూడగలుగుతానో ఆ రికార్డ్స్ అన్నీ నా మేనేజర్ కూడా చూడగలుగుతాడు. మేనేజర్ అంటే ఇక్కడ ఎవరు? రోల్ హైరార్కీలో అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అన్నమాట. సపోజ్ ఓకేనా. అర్థమవుతుందా? అప్ టు సీఈఓ లెవెల్. ఓకేనా. ఓకే. షూర్. సో గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అంటే మన రోల్ హైరార్కీ పైనున్న యూజర్స్ అంటే సపోజ్ మనకి సపోజ్ ఆంధ్రప్రదేశ్ సేల్స్ టీమ్ అని ఒక రోల్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ సేల్స్ టీమ్ యొక్క పైన రోల్ ఏముంటది? ఎగ్జాంపుల్ ఓకే. సో సౌత్ ఇండియన్ సేల్స్ టీమ్ లీడ్ ఓకే.
దానిపైన ఇంకోటి ఇండియన్ సేల్స్ టీమ్ అలా. ఓకేనా. సో ఆల్ ద పీపుల్ హూ ఆర్ అబోవ్ ఇన్ ద హైరార్కీ. ఓకేనా. హైరార్కీ పైన ఉన్న యూజర్స్ అందరూ ఏ రోల్ అయితే అసైన్ అయినారో వాళ్ళ ఆ యూజర్స్ అందరూ చూడగలుగుతారనమాట. ఓకేనా. సో దట్స్ గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అనమాట. ఓకే. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నిటికి బై డిఫాల్ట్ గా నేను ఇది అన్చెక్ చేయలేను చూడండి. ఓకేనా. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నిటికి అన్చెక్ చేయలేను. గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అన్చెక్ చేయలేను. ఓన్లీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే. సో ఇక్కడ మీరు అడగచ్చు అనమాట అక్వైర్డ్ అకౌంట్ అని చెప్పేసి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఇట్స్ యాక్చువల్లీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. నాట్ షూర్ లైక్ వై దే స్పెసిఫికలీ గివెన్ ఇట్ యాజ్ యాజ్ ఎ కస్టమ్ ఆబ్జెక్ట్. యాక్చువల్‌గా కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ఓకేనా. సో ఎంప్లాయీస్, ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా, ఆపర్చునిటీ. సో యాక్చువల్‌గా ఆపర్చునిటీ హిస్టరీ ఈస్ ఆల్సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో కొన్ని ఆహ్, మ్యా మోస్ట్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్‌కి మనము ఈ గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అన్‌చెక్ చేయలేము. ఓకేనా. అంటే బై డిఫాల్ట్‌గా ఆబ్జెక్ట్స్ యొక్క రికార్డ్స్ అబోవ్ ఇన్ ద హైరార్కీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడగలుగుతారు. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఈ కస్టమ్ ఆబ్జెక్ట్స్‌కి ఇది అన్‌చెక్ చేయగలం. అంటే రోల్ హైరార్కీలో ఉన్న పైనున్న యూజర్స్ చూడకూడదు అనుకుంటే ఇది అన్‌చెక్ చేసామంటే సో రోల్ హైరార్కీలో అబోవ్ ఉన్న యూజర్స్ చూడలేరనమాట రికార్డ్స్. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి మనం ఇక్కడ ఏమేమి డిస్కస్ చేయాలంటే ఇక్కడ 1, 2, 3, 4 వాల్యూస్ ఉన్నాయి డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్‌లో. సో ప్రైవేట్ అని ఇచ్చామంటే ఇక్కడ చూడండి. వెన్ లీడ్ షేరింగ్ ఈస్ మోడల్ ఈస్ ప్రైవేట్ ఈచ్ లీడ్ క్యూడ్ మస్ట్ హావ్ అట్‌లీస్ట్ 1 మెంబర్. సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద లీడ్ క్యూస్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ ద లీడ్ సెటప్. ఓకే. సో ఇది ఇగ్నోర్ చేయండి. సో ప్రైవేట్ అని ఇచ్చామంటే ఏమవుతాయంటే సో ఇక్కడ లీడ్ రికార్డ్ యొక్క ఓనర్ ఉంటాడు కదా! సపోజ్ లీడ్. ఓకే. ఓనర్ ఉంటాడు కదా! ఓనర్. లీడ్ ఓనర్. ఆ యూజర్ మాత్రమే చూడగలుగుతారనమాట. ప్రైవేట్ అంటే ఓనర్. ఓకేనా. ఓనర్‌షిప్ ఎవరికైతే ఉందో ఆ యూజర్స్ మాత్రమే చూడగలుగుతారు. ఓకే. వేరే యూజర్స్ అంటే ఏ రికార్డ్స్‌కి అయితే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ లాగిన్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఏ రికార్డ్స్‌కి ఓనర్ ఉన్నారో ఆ రికార్డ్స్ మాత్రమే చూడగలుగుతారు. ఓకేనా. దట్స్ ప్రైవేట్ మీనింగ్ అనమాట. పబ్లిక్ రీడ్ ఓన్లీ అంటే సో వేరే రికార్డ్స్ ఓనర్‌షిప్ ఉన్న రికార్డ్స్ కూడా అంటే సపోజ్ నాన్ ఓనర్‌షిప్ ఉన్న రికార్డ్స్ సపోజ్ ఆహ్, ఈ ఆర్గ్‌లెక్స్ వైష్ణవి లాగిన్ అయిందనుకుందాం. ఓకేనా. ఓకేనా. సో లీడ్ ఓనర్ మామూలుగా ప్రైవేట్ ఇచ్చింటే ఏమవుతది? తను ఏ లీడ్ రికార్డ్స్‌కి ఓనర్‌షిప్ ఉందో అవి మాత్రమే చూడగలుగుతది. బట్ అది కాకుండా పబ్లిక్ రీడ్ ఓన్లీ అంటే తన రికార్డ్స్‌తో పాటు మిగతా ఓనర్‌షిప్ మిగతా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓనర్‌షిప్ ఉంటుంది కదా! ఆ రికార్డ్స్ కూడా తను చూడగలుగుతామనమాట. ఓకేనా. సో దట్స్ ద పబ్లిక్ రీడ్ ఓన్లీ. సో నెక్స్ట్ థింగ్ పబ్లిక్ రీడ్ రైట్ అంటే సో పబ్లిక్ రీడ్ రైట్ అంటే ఏంటంటే చూడడంతో అంటే రీడ్ చేయడంతో పాటు రైట్ దే కెన్ యాక్చువల్లీ ఎడిట్ అండ్ క్రియేట్. సారీ దే కెన్ యాక్చువల్లీ ఎడిట్ ఆల్సో. ఓకేనా. సో అంటే వేరే యూజర్స్ ఓనర్‌షిప్ ఉన్న రికార్డ్స్ కూడా దే కెన్ యాక్చువల్లీ ఎడిట్ అనమాట. దట్స్ ఎ పబ్లిక్ రీడ్ రైట్. ఓకేనా. సో నెక్స్ట్ ఈ పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్‌ఫర్ అనేది ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్ మాత్రమే ఉంటది. ఒకటొచ్చేసి లీడ్, ఒకటొచ్చేసి కేస్‌కి. ఓకేనా. పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్‌ఫర్ అంటే లీడ్ ఓనర్‌షిప్‌ని మనము ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చనమాట. సో దట్స్ వాట్ దిస్ సేస్. ఓకేనా. లీడ్ పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ అంటే సో లాగిన్ అయిన యూజర్ సో అంటే ఏ యూజర్ అయినా కానీ వేరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఓన్స్ దట్ రికార్డ్ దే కెన్ యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ ద ఓనర్‌షిప్ టు అదర్ యూజర్స్. ఓకే. సో ఈ మిగతా వాటికి ఇది పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ ఉండొచ్చండి. సపోజ్ ఆపర్చునిటీ. సో దీనికి పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ ఉండదు. ఓకే. ఓన్లీ కేస్‌కి లీడ్‌కి మాత్రమే పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటది. ఓకేనా. ఎందుకంటే బేసిక్‌గా దీస్ 2 ఆర్ ద ఆబ్జెక్ట్స్ రికార్డ్స్ ఆన్ విచ్ పర్టిక్యులర్ యూజర్స్ నీడ్ టు వర్క్ ఆన్ అనమాట. ఎందుకంటే కేస్ ఈస్ ఎ ఐటెమ్ వేర్ పీపుల్ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. లీడ్ ఆల్సో ఈస్ ఎ రికార్డ్ వేర్ పీపుల్ నీడ్ టు ఫాలో అప్ దట్ పర్టిక్యులర్ లీడ్ రికార్డ్ అండ్ అప్డేట్ ద స్టేటస్. ఓకేనా. వెదర్ దే ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ టు బై ఆర్ నాట్ బై ప్రొడక్ట్ అన్నట్టు. అర్థమవుతుందా? సో దట్ ఇస్ ద డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఓడబ్ల్యూడీ సెట్టింగ్స్ అనమాట. అంటే సో ఓడబ్ల్యూడీ సెట్టింగ్స్ అన్నా షేరింగ్ సెట్టింగ్స్ అన్నా ఒకటే. ఓకేనా. సో హియర్ విల్ హ్యావ్ ద ఆబ్జెక్ట్ నేమ్, డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్, డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్, గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్. ఓకేనా. సో గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ ఆల్మోస్ట్ అన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కి ట్రూ ఉంటది. దట్ మీన్స్ ఎనీ పర్సన్ హూ యాక్చువల్లీ అసోసియేటెడ్ విత్ ఎ పర్టిక్యులర్ రికార్డ్ పర్టిక్యులర్ రోల్. ఓకే. సో వాటెవర్ ద రికార్డ్స్ he sees. ఓకేనా. సో నేను లాగిన్ అయ్యాను. నా ఓనర్‌షిప్ ఏబీసీడీ ఉంది. సో నా రోల్ ఏబీసీడీ ఉంది. సో పీపుల్ హూ ఆర్ అబోవ్ మై రోల్ హైరార్కీ కెన్ ఆల్సో సీ ఆల్ ద రికార్డ్స్ దట్ ఐ యామ్ ఏబుల్ టు సీ. అంటే నేను ఏ రికార్డ్స్ అయితే చూడగలుగుతానో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్‌లో సో అన్ని రికార్డ్స్ నా రోల్ హైరార్కీలో అబోవ్ ఉన్న వాళ్ళు కూడా చూడగలుగుతారు. ఓకే. అర్థమవుతుందా? సో
ఇలా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌కి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాక్సెస్ మనము సెట్ చేసుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్. సో, ఇగ్నోర్ దిస్ అదర్ సెట్టింగ్స్. ఓకేనా. సో, ఈ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌కి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సెట్టింగ్స్ మనము సెట్ చేసుకోవచ్చనమాట. అది కాకుండా ఇక్కడ షేరింగ్ రూల్స్ ఉంటాయన్నమాట. షేరింగ్ రూల్స్. ఓకే. షేరింగ్ రూల్స్ అనేది మనం ఇక్కడ క్రైటీరియా డిఫైన్ చేయొచ్చు అన్నమాట. అంటే సపోజ్ ఇక్కడ మనము ఆపర్చునిటీ యాక్సెస్ ప్రైవేట్ ఇచ్చామనుకో. ఓకేనా. ఆపర్చునిటీ యాక్సెస్ ప్రైవేట్ ఇచ్చామంటే ఏ రికార్డ్స్‌కి ఓనర్‌షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లాగిన్ అయినప్పుడు ఆ రికార్డ్స్ చూడగలుగుతారు. సో, నా రిక్వైర్మెంట్ ఏంటంటే సో, అన్ని రికార్డ్స్ నేను అందరికీ షేర్ చేయాలనుకోవట్లేదు. ఏ రికార్డ్స్‌కి అయితే ఆపర్చునిటీ అమౌంట్ మోర్ దాన్ 10 లాక్స్ ఉందో ఆ రికార్డ్స్ మాత్రమే సర్టెన్ పీస్ ఆఫ్ పీపుల్‌కి నేను షేర్ చేయాలి. అంటే బై డిఫాల్ట్‌గా ఆపర్చునిటీ యాక్సెస్ ప్రైవేట్ ఉంటది. అంటే ఓన్లీ ఓనర్స్ కెన్ సీ ద రికార్డ్స్. బట్ నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే సో, ఏ ఆపర్చునిటీ రికార్డ్స్‌కి అయితే అమౌంట్ మోర్ దాన్ 10 లాక్స్ ఉందో ఆ రికార్డ్స్ మాత్రమే వేరే యూజర్స్‌కి నేను షేర్ చేయాలి. అర్థమవుతుందా? మిగతా రికార్డ్స్ కాదు. అంటే అలాంటి రిక్వైర్మెంట్ అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ షేరింగ్ రూల్స్ ఉంటాయన్నమాట. సో, ఈచ్ ఆబ్జెక్ట్‌కి ఒక షేరింగ్ రూల్ ఉంటది. సపోజ్ నేను అపార్చునిటీ అంటున్నాను కాబట్టి సో, అపార్చునిటీ షేరింగ్ రూల్. ఓకేనా. చూడండి ఇక్కడ కొత్త రూల్ డిఫైన్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఏంటి మోర్ దాన్ 10 లాక్. సో, ఇప్పుడు ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటి చూడండి బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ అంటే సో, మనం ఏం డిఫైన్ చేసాం క్రైటీరియా అంటే 10 లాక్స్ కంటే పైన అనేది ఒక క్రైటీరియా కాబట్టి సో, వి నీడ్ టు సెలెక్ట్ ద బేస్డ్ ఆన్ క్రైటీరియా. సో, ఏంటి ఆ క్రైటీరియా? అమౌంట్. ఆపర్చునిటీ అమౌంట్. ఆపర్చునిటీ అమౌంట్. We don't have criteria to be defined on based on amount. Okay. So, sorry, quantity మీద ఉంది but I'm not sure why they haven't given based on the amount. So, ఇక్కడ చూడండి suppose I will open a record, opportunity record. సో, అపార్చునిటీ రికార్డ్‌లో ఈ బేస్డ్ ఆన్ దీస్ ఫీల్డ్స్ ఓకేనా. సో, ఈ ఫీల్డ్స్ మీద బేస్ చేసుకొని ఈ ఫీల్డ్స్ ఆ క్రైటీరియా సాటిస్ఫై అయితే ఓకేనా. సో, ఎవరితోటి షేర్ చేయాలి ఓకేనా. సో, ఇక్కడ మనం ఎవరితో షేర్ చేయాలి పబ్లిక్ గ్రూప్స్‌తో గాని, రోల్స్ అండ్ సబార్డినేట్స్‌తో గాని షేర్ చేయొచ్చు. ఓకే. సో, ఐ డోంట్ హావ్ ఆప్షన్ టు షేర్ ఎ రికార్డ్ బేస్డ్ ఆన్ ద అమౌంట్. ఓకే. ఐ విల్ షేర్ ఎ రికార్డ్స్ బేస్డ్ ఆన్ ద స్టేజ్. ఓకే. సో, ఏ స్టేజ్ రికార్డ్స్ అయితే ఈక్వల్స్ టు సో, క్లోజ్డ్ వన్, క్లోజ్ లాస్ట్ ఉన్నాయో క్లోజ్డ్ లాస్ట్ ఇన్సర్ట్ అంటే ఏ ఆపర్చునిటీ రికార్డ్స్ యొక్క స్టేజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్ లేదా క్లోజ్ లాస్ట్ అవుతాయో ఆ ఆపర్చునిటీ రికార్డ్స్ నేను ఎవరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఐ కెన్ షేర్ విత్ పబ్లిక్ గ్రూప్స్, రోల్స్ అండ్ సబార్డినేట్స్. పబ్లిక్ గ్రూప్స్ అనేది నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఓకేనా క్రియేటెడ్ ఫర్ ద కామన్ పర్పస్. జస్ట్ లైక్ మనము ఫేస్బుక్ గ్రూప్ కానీ లేకపోతే చాటర్ గ్రూప్ కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్ కానీ క్రియేట్ చేస్తాము. సిమిలర్ టు యూ కెన్ క్రియేట్ ఎ గ్రూప్ ఆఫ్ యూజర్స్ విత్ డిఫరెంట్ నేమ్ ఓకేనా. సో, పబ్లిక్ గ్రూప్స్ ఎందుకంటే బేస్డ్ ఆన్ ద కామన్ క్రైటీరియా మనము బేస్ చేసుకొని మనం ఒక లిస్ట్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేస్తాము. సో, మనం ఇక్కడ ఈ పబ్లిక్ గ్రూప్స్‌తో మనము ఆ రికార్డ్స్‌ని అంటే షేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అంటే ఈ పబ్లిక్ గ్రూప్స్‌లో ఉన్న అందరి యూజర్స్‌కి అన్ని యూజర్స్‌కి ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన ఆపర్చునిటీ రికార్డ్స్ కనిపిస్తాయి. ఏ క్రైటీరియా సాటిస్ఫై అయినవి ఈ క్రైటీరియా సాటిస్ఫై అయినవి. ఓకే. లేదా పబ్లిక్ గ్రూప్‌తో కాకుండా రోల్స్ ఓకేనా. ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన రికార్డ్స్ ఆపర్చునిటీ రికార్డ్స్ ఓన్లీ నేను సేల్స్ ఈఎంఈఏ రికార్డ్ రోల్ అయితే ఎవరికైతే అసైన్ అయిందో ఆ రికార్డ్స్ ఆ యూజర్స్ మాత్రమే కనపడాలి. అంటే ఏమవుతాయంటే ఆ రోల్ సెలెక్ట్ చేసుకున్నామంటే సో, ఈ పైన ఉన్నాయి కదా ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన ఆపర్చునిటీ రికార్డ్స్ అన్నీ కాదు. ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన రికార్డ్స్ మాత్రమే ఈ రోల్ అసైన్ అయిన యూజర్స్‌తో అది షేర్ అయితాయి అనమాట. అన్ని రికార్డ్స్ కాదు. ఏ రికార్డ్స్ అయితే ఈ క్రైటీరియా ఉన్నాయో అంటే ఏ రికార్డ్స్‌కి అయితే ఆపర్చునిటీ క్లోజ్డ్ వన్ లేదా క్లోజ్ లాస్ట్ ఆపర్చునిటీ క్లోజ్డ్ వన్ ఉన్నా లేకపోతే క్లోజ్ లాస్ట్ ఉన్నా ఆ రికార్డ్స్ మాత్రమే ఈ రోల్ అసైన్ అయిన యూజర్స్‌కి కనపడాలి. లేదా రోల్స్ అండ్ సబార్డినేట్స్ అంటే ఈ రోల్ అసైన్ వాళ్ళకి ప్లస్ సబార్డినేట్ రోల్ అంటే ఆ రోల్ కింద ఎవరైతే ఏ రోల్స్ ఉన్నాయో అంతమంది యూజర్స్‌కి అంటే ఆ రోల్ కింద ఉన్న ఉంటాయి కదా మిగతా రోల్స్. ఆ రోల్స్ ఎవరెవరికైతే అసైన్ అయినాయో వాళ్ళకి కూడా కనపడాలి అని చెప్పేసి రోల్స్ అండ్ సబార్డినేట్స్. సో, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ అనమాట. లెవెల్ ఆఫ్ యాక్సెస్ అంటే రీడ్ ఓన్లీనా, రీడ్ రైటా ఓకేనా. రీడ్ ఓన్లీ అంటే దే కెన్ ఓన్లీ రీడ్ ఇట్ ఓకేనా. దే కెనాట్ ఎడిట్ ఇట్.
బట్ రీడ్ రైట్ అంటే అపార్ట్ ఫ్రమ్ సీయింగ్ దట్ దే కెన్ ఆల్సో ఎడిట్ ఇట్. ఓకేనా? సో దే కెన్ ఆల్సో ఎడిట్ ఇట్. ఓకే, అర్థమవుతుందా? రీడ్ అండ్ ఎడిట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ వచ్చేసి డిఫైన్స్ వాట్ దే కెన్ డూ. అంటే ఈ రోల్స్ అసైన్ అయిన యూజర్స్ ఏం చేయగలరు, ఓన్లీ రీడ్ చేయగలరా, రీడ్ అండ్ రైట్ చేయగలరా అనేది ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒకటి వచ్చేసి క్రైటీరియా, అంటే బేస్డ్ ఆన్ క్రైటీరియా మనము షేర్ చేయొచ్చు అనమాట. లేదా బేస్డ్ ఆన్ ద ఓనర్. బేస్డ్ ఆన్ ద ఓనర్ అంటే సపోజ్ ఈ ఓనర్షిప్ తో ఉన్న రికార్డ్స్ ఆటోమేటిక్ గా ఈ రోల్ తో షేర్ చెయ్యి. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ద ఓనర్ కూడా మనం షేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఓన్డ్ బై ద మెంబర్స్ ఆఫ్. ఓకేనా? ఏ మెంబర్స్ ఈ రోల్. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ద ఓనర్షిప్ అంటే ఈ రోల్ అసైన్ అయినా, ఇక్కడ చూడండి, సేల్స్ ఏఎంఈఆర్ రోల్ తో అసైన్ అయిన యూజర్స్ ఉన్న రికార్డ్స్. ఓకేనా? సో నా సేల్స్ డబ్ల్యూడబ్ల్యూ తో షేర్స్ డబ్ల్యూడబ్ల్యూ రోల్ తో అసైన్ అయిన యూజర్స్ తో షేర్ చేయమని దాని అర్థం. ఓకేనా? అంటే బేస్డ్ ఆన్ ద ఇక్కడ రికార్డ్స్ రూల్ టైప్ రెండు ఓకేనా? సో బేసిక్ గా అంటే థర్డ్ టైప్ ఉంది. సో ఎక్కువ ఏది వాడుతుంటారంటే బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ ఆర్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా. సో బేస్డ్ ఆన్ ద రికార్డ్ ఓనర్ అంటే దాని అర్థం ఏంటంటే, సో సెలెక్ట్ విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్ అంటే ఇక్కడ చూడండి, ఓన్డ్ బై ద మెంబర్స్ ఆఫ్. ఓకేనా? ఆపర్చునిటీ ఓన్డ్ అంటే ఓనర్షిప్ అసైన్ అయిన యూజర్ యొక్క రోల్ సేల్స్ ఏఎంఈఆర్ అయితే. ఓకేనా? ఇక్కడ సపోజ్ యూజర్ ఉంది, యూజర్ యొక్క రోల్ సేల్స్ ఈఎంఈఆర్ అయితే సేల్స్ ఈఎంఈఆర్ అసైన్ అయిన యూజర్స్ ఎవరైనా కావచ్చు. సో ఒక వన్ రోల్ కెన్ బి అసోసియేట్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సో ఏ యూజర్స్ కి అయితే సేల్స్ ఈఎంఈఆర్ రోల్ ఉన్న యూజర్స్ ఇక్కడ ఓనర్షిప్ అయి ఉంటారో ఆ రికార్డ్స్ ని ఈ రోల్ కి అసైన్ అయిన యూజర్స్ తో షేర్ చెయ్యి అని దాని అర్థం. అర్థమవుతుందా? కన్ఫ్యూజింగ్ ఉందా కొంచెము? హలో హలో లేదు శివ. అంటే ఏ యూజర్స్ కి అయితే సేల్స్ ఈఎంఈఆర్ అనే రోల్ ఉందో ఆ యూజర్స్ యొక్క ఆ యూజర్స్ ఏ రికార్డ్స్ కి అయితే ఓనర్ అయి ఉంటారో ఆ రికార్డ్స్ ని ఈ ఈ రోల్ అసైన్ అయిన యూజర్స్ తో షేర్ చేయమని దాని అర్థం. ఓకేనా? సో దట్స్ ద బేస్డ్ ఆన్ ద రికార్డ్ ఓనర్. ఓకే, వన్స్ యూ క్లిక్ ఆన్, సో బై డిఫాల్ట్ గా సో ప్రైవేట్ ఉంటే ఓన్లీ ఓనర్ కి, సారీ, ఏ రికార్డ్స్ కి అయితే ఓనర్షిప్ ఉందో ఏ రికార్డ్స్ కి అయితే ప్రైవేట్ పెట్టామనుకో, ఏ రికార్డ్స్ కి ఓనర్ ఉన్నారు, ఓనర్ ఈక్వల్స్ టు పర్టికులర్ యూజర్ ఉన్నారు, వాళ్ళు లాగిన్ అయినప్పుడు వాళ్ళు ఏ రికార్డ్స్ ఓనర్ అయింటారో వాళ్ళు మాత్రమే చూడగలరు. ఓకేనా? బట్ ఇక్కడ మనము క్రైటీరియా డిఫైన్ చేసాం. అంటే ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే అన్ని రికార్డ్స్ కాదు, ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే అంటే ఈ రోల్ లో ఉన్న ఓనర్స్ కి రికార్డ్స్ ఈ రోల్ తో షేర్ చేయమని దాని అర్థం. అలా ఎనీ ఆబ్జెక్ట్ కి, ఏ ఆబ్జెక్ట్ కైనా మనం షేరింగ్ రూల్స్ డిఫైన్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? దట్ ద షేరింగ్ సెట్టింగ్స్ అండ్ షేరింగ్ రూల్స్ అంటే ఓడబ్ల్యూడి అండ్ షేరింగ్ రూల్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే పబ్లిక్ గ్రూప్స్ అని ఉంటాయి. పబ్లిక్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ యూజర్స్. ఓకే, సి పబ్లిక్ గ్రూప్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ యూజర్స్. ఇట్ కెన్ కంటైన్ ఇండివిజువల్ యూజర్స్. అంటే మనం డిఫరెంట్ యూజర్స్ ని ఒక పబ్లిక్ గ్రూప్ చేయొచ్చు, లేకపోతే వేరే గ్రూప్ ని కూడా ఒక పబ్లిక్ గ్రూప్, అంటే సపోజ్ ఒక 2 యూజర్స్ ఇంకో పబ్లిక్ గ్రూప్ ని దీంట్లో యాడ్ చేయాలి, అలా అయినా చేయొచ్చు. లేదా ఒక 2 యూజర్స్ లేదా పర్టికులర్ కంప్లీట్ రోల్ కూడా ఒక పబ్లిక్ గ్రూప్ లో యాడ్ చేయాలి. ఓకేనా? సో అలా మల్టిపుల్ పీపుల్ లేదా మల్టిపుల్ పీపుల్ తో పాటు వేరే పబ్లిక్ గ్రూప్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు, లేదా మల్టిపుల్ పీపుల్ రోల్ వేరే డిఫరెంట్ పబ్లిక్ గ్రూప్ కూడా ఒక పబ్లిక్ గ్రూప్ గా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో లెట్స్ క్రియేట్ వన్ పబ్లిక్ గ్రూప్, టీమ్ ఆంధ్ర సంథింగ్. చూడండి, వేరే పబ్లిక్ గ్రూప్స్ ని నేను ఇక్కడ ఫైండ్ చేసి దాన్ని ఇక్కడ ఈ గ్రూప్ యాడ్ చేయొచ్చు. లేదా రోల్స్ సబార్డినేట్స్ అంటే ఒక రోల్ యాడ్ చేసామంటే ఆ రోల్లో ఉన్న అందరు యూజర్స్ ఈ పబ్లిక్ గ్రూప్ లో పార్ట్ అనమాట. రోల్స్ అండ్ సబార్డినేట్స్ అంటే ఆ రోల్ తో పాటు సబార్డినేట్స్ అంటే ఆ కింద రోల్ హైరార్కీలో మిగతా ఎంతమంది రోల్స్ ఉన్నారో ఆ రోల్స్ లో సబార్డినేట్ రోల్స్ ఎవరికి అసైన్ అయ్యాయో ఆ రోల్స్ అన్ని కూడా ఈ పబ్లిక్ గ్రూప్స్ లో పార్టే. లేదా యూజర్స్ అంటే ఈ యూజర్స్ అందు ఒక పబ్లిక్ గ్రూప్. ఓకే, అర్థమవుతుందా? మనం ఏదైనా రికార్డ్ షేరింగ్ రూల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ పబ్లిక్ గ్రూప్ తో మనం షేర్ చేసామంటే ఈ పబ్లిక్ గ్రూప్ లో ఉన్న రోల్స్ కి పబ్లిక్ గ్రూప్స్ లో ఉన్న వేరే పబ్లిక్ గ్రూప్ యూజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు, సో ఓకేనా, ఇలా అయినా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ యూజర్స్ తో పాటు రోల్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకేనా? సపోజ్ సేల్స్ డబ్ల్యూడబ్ల్యూ రోల్ తో ఉన్న అన్ని యూజర్స్ అంటే ఈ రోల్ అసైన్ అయిన యూజర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ పబ్లిక్ గ్రూప్ లో పార్ట్ అనుకుంటే సో వీ కెన్ యాక్చువల్లీ క్రియేట్ దెమ్. ఓకే, అర్థమవుతుందా? సో దట్స్ అ పబ్లిక్ గ్రూప్ అనమాట. సో పబ్లిక్ గ్రూప్ ఈజ్ యాక్చువల్లీ గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ అదర్ పబ్లిక్ గ్రూప్ మెంబర్స్. We can directly add other public groups, okay, as a members here. లేదా రోల్స్ అండ్ సబార్డినేట్స్ ఏదైనా యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకేనా? సో Okay, ఇది Shiva. పబ్లిక్ గ్రూప్స్ అనమాట. ఓకే,
నెక్స్ట్ క్యూస్ కూడా సిమిలర్గా ఇలాదే, బట్ క్యూస్ ఎందుకు వాడతామంటే కేస్ని అసైన్ చేయడానికి లేదా లీడ్ని అసైన్ చేయడానికి క్యూస్ వాడతాం, ఓకేనా. సో ఇక్కడ క్యూస్ పబ్లిక్ గ్రూప్స్ రెండు గ్రూప్ ఆఫ్ యూజర్సే. పబ్లిక్ గ్రూప్స్ బేసిక్గా ఏదైనా రికార్డ్ షేరింగ్ కానీ ఏదైనా డేటా షేరింగ్ కానీ వాడతాము, బట్ క్యూస్ అలా కాదనమాట. క్యూస్ టు షేర్ ద కేసెస్ ఆర్ లీడ్ అసైన్మెంట్స్ అనమాట, ఓకేనా. ఎందుకంటే ఒక కేసు వచ్చిందంటే ఒక పర్టికులర్ యూజర్కి అసైన్ చేయకుండా క్యూకి అసైన్ చేసామంటే ఆ క్యూలో ఉన్న మెంబర్స్ అందరూ దే కెన్ యాక్చువల్లీ హ్యావ్ లుక్ అట్ ఇట్, ఓకేనా. సో క్యూస్ అలో గ్రూప్ ఆఫ్ యూజర్స్ టు ఏ మేనేజ్డ్ వర్క్ లోడ్, ఓకేనా. సో ఇక్కడ వర్క్ లోడ్ రికార్డ్స్ ఏమేమి ఉన్నాయి, లీడ్ కానీ కేసు కానీ, ఓకేనా, మోర్ ఎఫెక్టివ్లీ. ఏ క్యూ ఈజ్ ఎ లొకేషన్ వేర్ రికార్డ్స్ కెన్ బి రూటెడ్ టు అవాయిడ్ ప్రాసెసింగ్ బై గ్రూప్ ఆఫ్ మెంబర్స్. అంటే ఈ క్యూ కూడా గ్రూప్ ఆఫ్ మెంబర్సే. సో బేసిక్గా ఇది ఎందుకు వాడతాం అంటే లీడ్ అసైన్మెంట్ కానీ కేస్ అసైన్మెంట్ కానీ వాడతాం అనమాట, ఓకే. సో రికార్డ్స్ రిమైన్ ఇన్ ద క్యూ అంటిల్ యూజర్ యాక్సెప్ట్స్ దెమ్ ఫర్ ప్రాసెసింగ్, ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ కేసు ఉంది కదా, కేస్ రికార్డ్స్, లెట్స్ ఓపెన్ కేసెస్. ఇక్కడ చూడండి. సో ఈ కేస్ ఓనర్షిప్ని సో ఐ కెన్ యాక్చువల్లీ అసైన్ టు పర్టికులర్ యూజర్ లేదా ఐ కెన్ యాక్చువల్లీ అసైన్ టు క్యూ, ఓకే. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ఏదైనా డిఫైన్ చేశాను క్యూకి అసైన్ చేశానంటే ఆ క్యూలో ఉన్న అందరి పర్సన్స్కి అందరి యూజర్స్కి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, సో అండ్ సో హ్యాస్ బీన్ అసైన్ టు దిస్ పర్టికులర్ క్యూ దట్ యు ఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ఇట్, ఓకేనా. సో కెన్ యాక్చువల్లీ చేంజ్ ఓనర్ అంటే పర్టికులర్ యూజర్కి అసైన్ చేయకుండా క్యూకి అసైన్ చేస్తాం అనమాట, ఓకే. సో అలా క్యూస్ క్రియేట్ చేయాలంటే కెన్ యాక్చువల్లీ క్లిక్ న్యూ హియర్, ఓకేనా. ఇక్కడ హార్డ్వేర్ సెండ్ ఈమెయిల్ టు మెంబర్స్ అంటే ఆ పర్టికులర్ యూజర్స్ ఈ క్యూకి అసైన్ చేసామంటే ఆ క్యూలో ఉన్న మెంబర్స్కి అందరికి సపోజ్ నేను కేసు హార్డ్వేర్ కేసెస్ అనే క్యూకి అసైన్ చేసినప్పుడు ఆ క్యూలో ఉన్న మెంబర్స్కి అందరికి మెయిల్ వెళ్ళాలంటే సో ఐ కెన్ క్లిక్ ఆన్ ద సెండ్ ఈమెయిల్ టు మెంబర్స్, ఓకే. సో బేసిక్గా ఎక్కువ టైం మనం ఇక్కడ కేసు మీద కానీ లీడ్ మీద కానీ వాడుతుంటాం అనమాట. సో ఏ ఆబ్జెక్ట్స్ మీద ఇది అసైన్ చేయడానికి వాడాలంటే సో కేస్ ఆబ్జెక్ట్ మీద అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఎందుకంటే కేస్ అనేది లీడ్ అనేది సో ఇట్స్ ప్లేస్ ఆఫ్ ద రికార్డ్స్ వేర్ వి షేర్ ద వర్క్, ఓకేనా. ఈ క్యూలో ఎవరు మెంబర్స్, ఓకేనా, కెన్ యాక్చువల్లీ యాడ్ దెమ్, ఓకే. సో కెన్ యాక్చువల్లీ యాడ్ ద యూజర్స్ ఆర్ రోల్ సబార్డినేట్స్ అంటే, ఓకేనా. సో ఈ యూజర్స్ అందరూ ఈ క్యూలో మెంబర్స్, ఓకే. క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ యూజర్ని అఖిల్ పర్టికులర్ ర్యాంక్ కూడా తీసేసి క్యూకి అసైన్ చేస్తాను. దెన్ హీ విల్ గెట్ ఆల్ ద పీపుల్ హు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ క్యూ విల్ గెట్ ఈమెయిల్ నోటిఫికేషన్ బికాస్ ఐ హావ్ చెక్ దిస్ వన్, ఓకేనా. సో సెండ్ ఈమెయిల్ టు కేస్ మెంబర్స్, ఓకే. సో ఇంతకుముందు మనకి ఇక్కడ క్యూ కనపడలేదు, ఇప్పుడు క్యూ క్రియేట్ చేసాము, ఓకేనా. చూడండి హార్డ్వేర్ కేసెస్, ఓకే, ఓకేనా. సో యూ కెన్ చెక్ హియర్ సెండ్ నోటిఫికేషన్ ఈమెయిల్ హియర్ ఆల్సో, ఓకే. Basically, you should receive an email, Akhil, okay, if you are part of this case. Vaishnavi is part of this case. She should receive. Akhil is not part of this queue, okay. So that's a queue anamata, okay. సో నెక్స్ట్ పర్మిషన్ సెట్స్ అంటే ఏంటంటే పర్మిషన్ సెట్స్ కూడా మనకి ప్రొఫైల్ లాగే, బట్ ఓకే ఏదైనా యూజర్కి సపోజ్ యూజర్కి ఏమేమి పర్మిషన్ సెట్స్ ఉన్నాయో చూపిస్తాం. చూడండి, ఒక యూజర్కి పర్మిషన్ సెట్ అసైన్మెంట్స్ ఇక్కడ ఉంటాయి, ఓకేనా. సో ఈ పర్మిషన్ సెట్స్ అంటే ఏంటంటే సో ప్రొఫైల్ లెవెల్లో మనము డిఫాల్ట్గా ఏ ట్యాబ్ యాక్సెస్ ఉండాలి, ఏ యాప్ యాక్సెస్ ఉండాలి అవన్నీ డిఫైన్ చేసి ఉంటాం, ఓకేనా. ఒక పర్మిషన్ సెట్, సో ఈ పర్మిషన్ సెట్ ఉంది ఒక ప్రొఫైల్లో మనం ఏం డిఫైన్ చేస్తాము, లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ట్యాబ్ యాక్సెస్ కానీ యాప్ యాక్సెస్ కానీ డిఫాల్ట్ పాస్వర్డ్ పాలసీస్ కానీ లేకపోతే రికార్డ్ టైప్ యాక్సెస్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ అంటే ఆబ్జెక్ట్ యొక్క యాక్సెస్ కానీ రీడ్ ఆల్ వ్యూ ఆల్, ఓకేనా, ఇలాంటివన్నీ మనము డిఫైన్ చేసాం. అలాగే ప్రొఫైల్లో మనము ఈ యాప్ యాక్సెస్ కూడా మనము డిఫైన్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సపోజ్ మనము కొత్త యాప్ క్రియేట్ చేసాము, ఓకేనా, మార్కెటింగ్ సంథింగ్, ఓకేనా. సో ఈ యాప్ క్రియేట్ చేసాము. సో ఈ యాప్ ఏ ప్రొఫైల్ యూజర్స్ కనపడాలని అది కూడా మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఒక ప్రొఫైల్ నేను మల్టిపుల్ యూజర్స్కి అసైన్ చేయొచ్చు, ఓకేనా. సో బేస్డ్ ఆన్ మై యూజర్ లైసెన్సెస్ అవైలబిలిటీ, ఓకేనా. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే సిస్టమ్ అడ్మిన్
అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ ఉన్న అన్ని యూజర్స్కి నాకు ఈ యాప్ కనపడాలి అనేది ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? సో సిస్టమ్ అడ్మిన్ అయితే ఏదైతే ఉందో అందరు యూజర్స్కి కనపడాలి. ఓకేనా? సారీ, సిస్టమ్ అడ్మిన్ సారీ, ఐ విల్ రిపీట్ ఇట్, ఐ విల్ రీఅరేంజ్ ఇట్. సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ అసైన్ అయిన అన్ని యూజర్స్కి కనపడకూడదు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాము, ప్రొఫైల్లోకి వెళ్ళి, సో ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి యాప్లోకి వెళ్ళి వీల్ యాక్చువల్ రిమూవ్ ఇట్. ఓకేనా? సో క్లిక్ ఆన్, సారీ, ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి కస్టమ్ యాప్, వెల్ క్లిక్ ఆన్ హియర్. ఇక్కడ మార్కెటింగ్ ఇది ఉంటుంది కదా, సంథింగ్ మనం క్రియేట్ చేసిన మార్కెటింగ్, వేర్ ఇస్ దట్, మార్కెటింగ్, మై మార్కెటింగ్ టూల్స్ ఇదే కదా మనం క్రియేట్ చేసింది. సో మై మార్కెటింగ్ ఇన్ఫో, నిమిషం, మార్కెటింగ్, ఇది సో విజిబుల్. ఓకే, సో ఇది మై మార్కెటింగ్, ఇది మై మార్కెటింగ్ ఇన్ఫోనేనా? ఒక నిమిషం, యాప్ మేనేజర్, దీని ఏపీ నేమ్ చూద్దాము. ఈ పర్మిషన్ సెట్స్ ఎందుకు వాడతామంటే డిఫాల్ట్ గా ప్రొఫైల్ లెవెల్లో ఇచ్చిన యాక్సెస్ కాకుండా ఎక్స్ట్రా యాక్సెస్ ఇవ్వాలంటే మనము ఇది వాడతాం అనమాట. ఓకే, టూల్స్, యా మై మార్కెటింగ్ టూల్స్, దాని ఏపీ నేమ్ వచ్చేసి మై మార్కెటింగ్ అండర్స్కోర్ టూల్స్. ఓకే, ఇదే. ఓకేనా? సో ఇది ఇక్కడ అన్చెక్ చేసామంటే, సో సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ అయినా అసైన్ అయిన యూజర్స్ ఎవరో కానీ ఈ యాప్ చూడలేరు అనమాట. బట్ సపోజ్ సిస్టమ్ అడ్మిన్తో 10 యూజర్స్ ఉన్నారు అనుకుందాం. 10 యూజర్స్లో 9 యూజర్స్కి అవసరం లేదు, ఒక యూజర్కి మాత్రమే ఈ యాప్ యాక్సెస్ కావాలి. సో అప్పుడేమవుతుంది, ఈ ప్రొఫైల్ అసైన్ అయిన అన్ని యూజర్స్ 10 మెంబర్స్ ఒకటే ప్రొఫైల్ కాబట్టి 10 మెంబర్స్కి ఈ ప్రొఫైల్ లెవెల్ యాక్సెస్ తీసేసాం కాబట్టి 10 మెంబర్స్ చూడలేరు ఆ యాప్. బట్ ఆ 10 మెంబర్స్లో 9 మెంబర్స్కి యాక్సెస్ ఉండకూడదు, ఒక పర్సన్కి మాత్రమే స్పెషల్గా ఈ ఒక మెంబర్ ఒకే ప్రొఫైల్ అసైన్ అయినా కానీ ఆ పర్టికులర్ 1 పర్సన్కి మాత్రం ఈ యాప్ యాక్సెస్ ఉండాలి. సో అలాంటి సినారియోస్లో అంటే మనము ప్రొఫైల్ లెవెల్ ఇచ్చిన డిఫాల్ట్ యాక్సెస్ కాకుండా ఏదైనా యాక్సెస్ ఎక్స్టెండ్ చేయాలంటే మనము పర్మిషన్ సెట్స్ వాడతాం. ఓకేనా? పర్మిషన్ సెట్స్, ఇక్కడ పర్మిషన్ సెట్ అసైన్మెంట్లో ఆ పర్మిషన్ అసైన్ చేస్తాం అనమాట. ఇక్కడ పర్మిషన్స్ మనం క్రియేట్ చేయాలనుకుంటే, సో ప్రొఫైల్ క్రియేట్ చేసినట్టు పర్మిషన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట, పర్మిషన్ సెట్స్. ఓకే, సో పర్మిషన్ సెట్స్ కి పర్మిషన్ సెట్ గ్రూప్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, గ్రూప్ ఆఫ్ పర్మిషన్ సెట్స్ ఇస్ కాల్డ్ పర్మిషన్ సెట్ గ్రూప్స్ అంతే. సో 2-3 పర్మిషన్ సెట్ కలిపి ఒక గ్రూప్ చేయొచ్చు. సో జస్ట్ లైక్ మనం పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసినట్టు. ఓకేనా? సో అలాగే 2-3 పర్మిషన్ సెట్స్ కలిపి ఒక గ్రూప్ చేస్తే అది పర్మిషన్ సెట్ గ్రూప్ అనమాట. సో ఈ పర్మిషన్ సెట్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రొఫైల్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే ప్రొఫైల్ లెవెల్లో మనం డిఫాల్ట్ గా ఏదైతే ఇచ్చామో అది కాకుండా ఒక పర్టికులర్ యూజర్‌కి ఒక పర్మిషన్ సెట్ అసైన్ చేసామంటే, ఆ ప్రొఫైల్‌లో ఇచ్చినవి కాకుండా ఎక్స్‌ట్రా ప్రివిలేజ్ ఎళ్తదనమాట. ఓకేనా? సో మనం ప్రొఫైల్ ఎలాగైతే కస్టమ్ ప్రొఫైల్ క్రియేట్ చేసామో, ఇక్కడ కస్టమ్ పర్మిషన్ సెట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా? న్యూ. ఓకేనా? ఇక్కడ గివ్ మార్కెటింగ్ టూల్స్ యాప్ యాక్సెస్. ఇప్పుడు ఏం చేస్తామంటే, సో ఈ పర్మిషన్ సెట్ పర్మిషన్ సెట్ లైసెన్స్ ఏ యూజర్ లైసెన్స్, సారీ, ఏ సేల్స్‌ఫోర్స్ లైసెన్స్‌తో అసోసియేట్ అవ్వాలని చెప్పేసి మనము చెక్ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ లీవింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ నౌ. సో ఓకేనా? సో ఇక్కడ సి ఇది మనం ప్రొఫైల్ లెవెల్ లో ప్రొఫైల్ ఎలా అయితే మనం యాక్సెస్ ఇస్తామో అలాగే ఇక్కడ కూడా మనము యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ అసైన్డ్ యాప్స్ ఉంది కదా, సో ఐ విల్ గో హియర్. సో ఇక్కడ వేర్ ఇస్ దట్, సో ఈ ప్రొఫైల్ అసైన్ అయినసరికి మార్కెటింగ్ టూల్స్, ఓకేనా, మై మార్కెటింగ్ టూల్స్ అనే యాప్ యాక్సెస్ ఇస్తున్నాం. ఓకేనా? అంటే ఏం చేస్తున్నానంటే కొత్త పర్మిషన్ సెట్ క్రియేట్ చేశాను, దాంట్లో ఐ మీన్ యాప్ యాక్సెస్లోకి వెళ్ళి ఒక యాప్ని యాడ్ చేశాను అనమాట. ఏంటి? మై మార్కెటింగ్ ఇన్ఫో అంటే. ఓకే, ఈ యాప్ని, ఈ పర్మిషన్ సెట్ నేను ఏ యూజర్కి అయితే నేను ఇచ్చానో ఆ యూజర్స్ అంటే ప్రొఫైల్ లెవెల్లో తీసేసి యాక్సెస్, ఇక్కడ ప్రొఫైల్ లెవెల్లో అన్చెక్ చేసేసి
ఓకేనా? సో సేమ్ ప్రొఫైల్ సపోజ్ 10 మెంబర్స్ ఉందనుకుందాం. 10 మెంబర్స్‌లో ఓన్లీ 1 మెంబర్‌కి మాత్రమే ఎక్స్ట్రా పర్మిషన్ సెట్ ఇచ్చాను. ఓకే. పర్మిషన్ సెట్ ఇచ్చాను. ఓకే. అప్పుడు ఏమవుతదంటే సో మిగతా 9 మెంబర్స్ ఆ యాప్ చూడలేరు. సో ఏ యూజర్ అయితే ఈ ఎక్స్ట్రా పర్మిషన్ సెట్ అసైన్ చేసామో మనము ఆ యూజర్స్ చూడగలుగుతారనమాట. ఆ యూజర్ ఒక్కడే మాత్రమే ఈ ఈ పర్టిక్యులర్ యాప్‌ని చూడగలుగుతాడు. ఓకే. అర్థమవుతుందా? హలో? ఓకే శివ. సి ప్రొఫైల్ అనేది ఇట్స్ ఏ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ద పర్మిషన్స్ గివెన్ బై ద ప్రొఫైల్‌లో ఇచ్చిన పర్మిషన్స్ కాకుండా ఇక ఎక్స్‌ట్రాగా ఏమైనా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే అది పర్మిషన్ సెట్ యూజ్ చేసి పర్మిషన్ సెట్‌లో కాన్ఫిగర్ చేసి ఆ పర్మిషన్ సెట్‌ని యూజర్‌కి అసైన్ చేస్తాం. ఎక్కడ అసైన్ చేస్తాము? ఇక్కడ. వేర్ ఇస్ ఇట్? ఇక్కడ ఎడిట్ అసైన్‌మెంట్‌లో మనం క్రియేట్ చేసిన has been disabled. Why? యూజర్‌కి ఎక్కడ అసైన్ చేస్తామంటే యూజర్ డీటెయిల్స్‌లో కింద ఉంటారన్నమాట పర్మిషన్ సెట్ అసైన్‌మెంట్స్ అని. ఓకే. ఇక్కడ చూడండి. పర్మిషన్ సెట్ అసైన్‌మెంట్స్. ఇవి ఎగ్జిస్టింగ్‌గా మనము మీరు సేల్స్‌ఫోర్స్ ఇన్షియాలిటిక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే బై డిఫాల్ట్‌గా ఈ పర్మిషన్ సెట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ యాప్ లాంచర్‌లో ఈ యాప్ మీరు డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఈ యాప్ కనపడదు. ఇన్షియాలిటిక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఈ యాప్ కనపడతది. సో ఎందుకంటే ఎక్స్ట్రా సేల్స్‌ఫోర్స్ బై డిఫాల్ట్‌గా ఈ పర్మిషన్ సెట్ అసైన్ చేస్తదన్నమాట. ఓకేనా? వాట్ ఇస్ దట్? ఎందుకిది? ఓకే. ఇక్కడ చూడండి. సో మనం ఇందాక క్రియేట్ చేసిన పర్మిషన్ సెట్ ఏంటి? సంథింగ్ ఓకేనా? గివ్ యాక్సెస్ టు మార్కెటింగ్ గివ్ మార్కెటింగ్ టూల్స్ యాప్ యాక్సెస్ కదా! సో ఇప్పుడు ఏమవుతుందంటే సో మనం ప్రొఫైల్ లెవెల్‌లో ఆ యాప్ యాక్సెస్ తీసేసి ఇది అసైన్ చేసామంటే ఏ యూజర్స్‌కి అయితే ఈ పర్మిషన్ సెట్ ఉందో వాళ్ళు మాత్రమే ఆ యాప్‌ని చూడగలుగుతారనమాట. ఓకేనా? ఈ పర్మిషన్ సెట్ ఓకేనా? ఎప్పుడు అసైన్ చేసాము ఈ పర్మిషన్ సెట్. ఓకే. సో ఐ థింక్ ఇట్స్ టేకింగ్ అమెరికన్ టైమ్. ఓకేనా? అర్థమవుతుందా? సో పర్మిషన్ సెట్ అనేది ఇట్స్ అన్ ఎక్స్‌టెన్షన్ టు ద లెవెల్ ఆఫ్ యాక్సెస్ దట్ వి హావ్ గివెన్ ఆల్రెడీ ఇన్ ద ప్రొఫైల్. ప్రొఫైల్‌లో ఇచ్చిన యాక్సెస్ కాకుండా కొత్తగా ఏమైనా ఎక్స్‌టెండ్ చేయాలి అంటే ఓన్లీ ఆ పర్టిక్యులర్ యూజర్స్‌కి. ఎందుకు ప్రొఫైల్‌లోనే ఇచ్చేయొచ్చు కదా! సో ఎందుకు మళ్ళీ పర్మిషన్ సెట్ క్రియేట్ చేయడం? ఎందుకు ఇవ్వాలి? అనేది మనకు ఒకసారి క్వెషన్ రాయొచ్చు. ఇందాక చెప్పినట్టు ప్రొఫైల్ అనేది ఒక ప్రొఫైల్ మనము సపోజ్ ఒకటే ప్రొఫైల్‌లో 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్‌కి యాప్ యాక్సెస్ వద్దు. ఓన్లీ దాంట్లో 2 మెంబర్స్‌కే కావాలి. అప్పుడేం చేస్తాము ప్రొఫైల్ లెవెల్‌లో ఆ యాప్ యాక్సెస్ తీసేసి కొత్త పర్మిషన్ సెట్ క్రియేట్ చేసి ఆ పర్మిషన్ సెట్ ఏ 2 యూజర్స్ కావాలో అంటే యాప్ యాక్సెస్ మనం క్రియేట్ చేసిన కొత్త పర్మిషన్ సెట్ ఆ 2 యూజర్స్‌కి మాత్రమే అసైన్ చేస్తాము. అర్థమవుతుందా? హలో! గైస్ ప్లీజ్ రెస్పాండ్. Okay, Shivam. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. మీరేం చేయాలంటే ఇక్కడ మనకి హూ సీస్ వాట్ అని ఒక వీడియో సిరీస్ ఉంటది. ఓకేనా? సో యూ నీడ్ టు ఫాలో ఇట్. హూ సీస్ వాట్ ఇన్ సేల్స్ ఫోర్స్. సో ఐ విల్ గివ్ దిస్ రికార్డ్ యాక్సెస్ అంటే URL ఇస్తాను. సో ప్లీజ్ గో త్రూ దిస్. ఓకే. స్టాప్ షోయింగ్. ఓకే. ఇది కాదు. ఇక్కడ మనకు వీడియో సిరీస్ వస్తాయి. ఒక్క నిమిషం. ఆర్గ్ యాక్సెస్ అంటే ప్రొఫైల్ లెవెల్‌లో ఏమేమి డిఫైన్ చేయొచ్చు అని. ఐపీ రేంజెస్, లాగిన్ అవర్స్ డిఫైన్ చేయడం. సో ప్లీజ్ గో త్రూ దిస్ వన్. అలాగే ఈ సిరీస్ చూడండి. ఓకేనా?
20 వీడియోస్ ఉంటాయి లేకపోతే 10 వీడియోస్. ఓకేనా, ఇది చూడండి. ఓకేనండి, సో బుక్ మార్క్ చేసుకోండి ఇది. ఓకేనా, సో విల్ కనెక్ట్ టుమారో at 10. ఓకే. Okay, sir.